హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హౌస్ డీప్ క్లీనింగ్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గాను అలాగే కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి కదా. అందుకని ఇంకా వంట అంతా కూడా మార్నింగే అయిపోతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి ఈరోజు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే సింక్లో ఉన్న వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఇటువంటి ఎక్స్ట్రాగా చేసుకునే పనులు అంటే రెగ్యులర్గా చేసుకునే పనులు కాకుండా ఇలా హౌస్ డీప్ క్లీనింగ్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ కానీ, ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ ఇలా ఇంట్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా చేసుకుంటూ ఉంటాం కదా. అటువంటి పనులు చేసుకునేటప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో ఏమైతే పనులు చేసుకుంటూ ఉంటామో ఫస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మనం ఎక్స్ట్రాగా చేసుకునే పనులన్నీ కూడా ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి మనం వేరే పనులు చేసుకున్నామంటే ఇంకా అన్నీ కూడా ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది. చాలా హడావిడి అయిపోతుంది, మనకు కూడా చాలా స్ట్రెస్ ఫీలింగ్గా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఏమైతే క్లీనింగ్ చేయాలి అనుకుంటున్నామో అది స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ అయితే రెగ్యులర్గా చేసుకునే పనులన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ అలాగే ఇంకా క్లీన్ చేసుకోవాల్సి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ గిన్నెల స్టాండ్ కూడా కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడు అడ్డుగా లేకుండా ఉండటానికి ఇలా పక్కనే వాష్ ఏర్ ఉంటుంది, ఇంకా అక్కడ పెట్టేసుకున్నాను. అలాగే మ్యాట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవడానికి తీసేసుకున్నాను. అలాగే కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం కడిగేటప్పుడు ఇవన్నీ కూడా అడ్డుగా అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకని ఫస్టే క్లియర్ చేసుకున్నామంటే ఇంకా క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవడానికి అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసే డిష్ వాష్ సోప్ని యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి హార్డ్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. హార్డ్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేస్తే గ్యాస్ స్టవ్ గీతలు పడిపోయి కొంచెం మెస్సీగా అనిపిస్తుంది కదా, అందుకని స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేయడం బెటర్. ఇంకా వాల్ టైల్స్ మీద అయితే మనం వంట చేసేటప్పుడు అది కూడా ఆయిల్ మరకలు అవి పడి చాలా జిడ్డుగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం హార్డ్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేసి ఇంక ఇవన్నీ కూడా ఒకసారి స్క్రబ్ చేసి కడిగేస్తాను. మనం ప్రతిరోజు కూడా కిచెన్ క్లీనింగ్కి సంబంధించి ఏదైనా ఒక స్ప్రే చేసుకుని క్లాత్ పెట్టుకుని తుడిచేస్తూ ఉంటాం కదా, అలా చేయడం వల్ల మనకి చూడడానికి కిచెన్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. కానీ అదైతే 100% అయితే క్లీన్ అవ్వదండి. ఎక్కడో దిక్కిన మూల డస్ట్ అనేది అలాగే ఉంటుంది. అలాగే వాల్ టైల్స్కి ఉండే జిడ్డు కూడా అంత ఈజీగా అయితే పోదు కదా, అందుకని వీక్లీ వన్స్ అనే కానీ ఇటువంటి డీప్ క్లీన్ పెట్టుకున్నామంటే ఇంకా మనకి మూలలో ఉండే డస్ట్ కానీ అలాగే జిడ్డు కానీ ఇంకా వాల్ టైల్స్ మీద ఉండే జిడ్డు ఇదంతా కూడా చాలా త్వరగా పోతుంది. ఇలా వీక్లీ వన్స్ ఇలా కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఇంకా హైజీన్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మన కిచెన్లోకి ఎటువంటి పురుగులు కానీ బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. మొత్తం కౌంటర్ టాప్ ఏరియాని అంతా కూడా స్క్రబ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు కడిగే ముందు అయితే ఇలా కప్స్ పెట్టుకున్నాను. బర్నర్స్ లోపలికి వాటర్ వెళ్ళిపోకుండా ఇలా కప్స్ పెట్టుకుని కడగమంటే బర్నర్స్ లోపలికి వాటర్ వెళ్ళదు. అంతేకాకుండా మనం గ్యాస్ స్టవ్ని ఇలా శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా కేర్ఫుల్గా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మనకి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకునే స్విచ్చెస్ ఉంటాయి కదా, అందులో కూడా వాటర్ వెళ్ళకూడదండి. అందులోకి వాటర్ వెళ్ళినా కానీ చాలా త్వరగా పాడైపోతుంది గ్యాస్ స్టవ్ అయితే, అందుకని కొంచెం కేర్ఫుల్గా ఇలా నిదానంగా క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే. ఇలా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవాలని అనుకునేటప్పుడు ఎక్కువ పని ఎలా ఉండేది కిచెన్లోనే కదా, అందులోనూ ఇలా కౌంటర్ టాప్ ఒకటి క్లీన్ చేసేసుకున్నామంటే చాలా పని తగ్గినట్లుగా అనిపిస్తుంది కదా. ఎందుకో తెలియదు కానీ కౌంటర్ టాప్ మీదే ఎక్కువ క్లీనింగ్ పని ఉంటుంది. ఇంకా ఇలా కౌంటర్ టాప్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి సర్ప వేసుకుని క్లీన్ చేస్తున్నాను. ఇలా టైల్స్ ఉండే వాళ్ళు ఫ్లోర్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ పడితేనే కొంచెం జారినట్లుగా అనిపిస్తుంది కదా, ఇంకా సర్ప వేసుకుని క్లీన్ చేసామంటే ఇంకా కొంచెం జారుతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా నిదానంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా సర్ప వేసుకుని క్లీన్ చేసుకుంటే ఇంకా టైల్స్ మీద ఎటువంటి జిడ్డు మరకలు అస్సలు ఉండవు, చాలా షైనీగా కొత్తగా మెరుస్తూ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నా సరే ఇంకా సర్ప వేసుకుని ఇలా ఫ్లోర్ అంతా కూడా ఒకసారి చీపుతో రఫ్ చేసి కడిగేస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్స్ అన్నీ కూడా ఇంకా సర్ప వేసుకుని చీపురుతో రఫ్ చేసుకుని ఇంకా ఇవి కూడా కడిగేసిన తర్వాత ఇంకా తడి లేకుండా వైప్ చేసేసాను. ఇంకా మనకి జిడ్డు ఎక్కువగా లేనప్పుడు రూమ్స్ అన్నీ కూడా చాలా త్వరగా ఆరిపోతాయి.
పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఇటువంటి క్లీన్ వర్క్స్ అవి కూడా చేసుకోవడం కొంచెం కష్టం కదా. ఇంకా అందుకని పిల్లలు లేనప్పుడు ఇటువంటి క్లీన్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటాను. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోజుకొక పని చెప్పిన అన్నీ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఉండేటప్పుడు అయితే ఇంకా ఏ పని కూడా చేసుకోవడానికి అస్సలు వీలవ్వదు. అంతేకాకుండా టైం కూడా ఎందుకు అస్సలు సరిపోదు. ఇంకా పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఇంకా చాలా బిజీగా అనిపిస్తుంది, కానీ పని అయితే అస్సలు తెమలదు. ఇంకా అందుకని వాళ్ళకి స్కూల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇంకా రోజుకొక పని చెప్పిన అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అన్ని పనులు ఒకేసారి కాకుండా ఇలా రోజుకొక పని చెప్పున చేసుకున్నా సరే మన ఇల్లు ఇప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది కదా. ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇల్లుని చాలా శుభ్రంగా ఉంచుకున్నామని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఇంటిని చూసుకునే దాన్ని బట్టి కూడా అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కదా. మనం కొంచెమైనా కానీ బద్దగించామంటే అన్ని పనులు కూడా అలాగే ఉంటాయి. ఒక్క పని కూడా అసలు చేసుకోవాలనిపించదు, ఇంకా తెమలదు కూడా. అందుకని ఇంకా రోజుకొక పని చెప్పునైనా కానీ చేసుకుంటే మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని నీట్గాను అలాగే ఇంటిని కూడా శుభ్రంగా మెయింటైన్ చేయవచ్చు. ఇలా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ అయితే వేసేసాను. ఇంకా వైప్ చేసేసాను కదా, తడి లేకుండా. ఇంకా చాలా త్వరగానే ఆరిపోయింది రూమ్స్ అన్నీ కూడా. ఇల్లంతా కూడా శుభ్రం చేయడం కంప్లీట్ అయిన తర్వాత అలా చూసుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా, అసలు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని కూడా ఒకసారి తడి లేకుండా తుడిచేస్తున్నాను. ఒక క్లాత్ పెట్టుకుని కడిగిన తర్వాత ఒకసారి తుడిచేసుకున్నామంటే ఇంకా వాటిపైన మరకలు అవి పడకుండా చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ పక్కన చూడండి వాల్ టైల్స్ అవి కూడా ఎంత షైనీగా మెరుస్తున్నాయో. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసాను కదా. ఇప్పుడు వాటన్నిటిని కూడా వాటి ప్లేస్లోకి నీట్గా సర్దేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదండి ఇవాల్టిన హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి ఎంతో కొంత మోటివేట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.